రోల్ ప్లే గురించి మాట్లాడుకునేటప్పుడు ఒపీనియన్ లీడర్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మన చుట్టూ ఒపీనియన్ లీడర్స్ ఉంటారు. ఉదాహరణకి ఒక ఆలయంలో పూజారి కావచ్చు, చర్చిలో ఫాదర్ కావచ్చు, ఒక పోస్ట్ మాస్టర్ కావచ్చు, అంతదాకా ఎందుకు మన ఇంట్లో ఉన్న నానమ్మ కావచ్చు, బామ్మగారు కావచ్చు, లేదా కొన్ని ఇళ్లల్లో అయితే వాళ్ళ చెల్లాయి ఒపీనియన్ లీడర్గా ఉండొచ్చు. ఒపీనియన్ లీడరు అంటే ఎవరి అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయానికి మనం చాలా ఎక్కువ గౌరవిస్తాము. వాళ్ళు చెప్పిన సలహాని లేదా సూచనని పాటిస్తూ ఉంటాము. వాళ్ళ అభిప్రాయమే చలామణిలోకి వస్తుంది. కుటుంబంలో అయినా కూడా, సమాజంలో అయినా కూడా. పూజారి గారు, మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, ఏ నెలలో మంచి ముహూర్తాలు చూడండి, వాళ్ళని ఊరి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాము అని అంటే, ఒక 2 నెలల దాకా మూడమినైనా మూడమిళ్ళే దాకా ముహూర్తాలు లేవు, అయినా ఫలానా ఊరి అమ్మాయిని చేసుకుంటున్నారా, ఆ ఊరి అమ్మాయిలు అంతగా పొసగరే అని క్యాజువల్గా అన్నాడు అనుకోండి. పూజారి క్యాజువల్గా అన్న ఆ మాటను తీసుకుని ఆ ఊరి అమ్మాయినితో సంబంధం కలుపుకోవటం కూడా మానుకోవచ్చు. ఎందుకో చెప్పాడు కదా పెద్ద ఆయన అని ఓసారి ఆ నిర్ణయాన్ని తిరగదోడచ్చు. అట్లాగే పై చదువులకి ఎవరన్నా వెళ్తున్నప్పుడు ఆ ఊళ్ళో ఒక కాలేజీ ప్రిన్సిపాల్ కావచ్చు, మంచి లెక్చరర్ కావచ్చు, వాళ్ళని సలహాలు అడుగుతుంటారు. మాస్టరు, ఇంకా హైయర్ స్టడీస్ చేయాలంటే మా అబ్బాయిని ఎక్కడికి పంపించమంటారు అని చెప్పి వాళ్ళ సలహాలు అడిగినప్పుడు, ఫలానా కోర్స్ చేస్తే చాలా ఫ్యూచర్ ఉంటుంది, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, విదేశాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని ఆ లెక్చరర్ గారు చెప్పచ్చు. దానికి అనుగుణంగానే ఆయన చెప్పాడు అనేటువంటి ఒక భరోసా వల్ల ఆ కోర్సులోనే చేరటము. ఆ తర్వాత ఆ కోర్సు చేసిన వాళ్ళంతా రాణిస్తారా రాణించినా అది వేరే విషయం. కానీ ఒకానొక దృష్టితో, అంటే మనకంటే ఎక్కువగా తెలిసిన ఆ విషయంలో పరిజ్ఞానం ఉంది కనుక జనరల్గా మనం సలహాలు తీసుకుంటున్నాం. ఇదే ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు, అందరికీ నచ్చింది, ఫ్యామిలీలో అందరికీ నచ్చింది, ఇంక ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి అనుకున్నారు. ఇంట్లో బామ్మగారు నాయనమ్మ అడ్డుపడుతుంది. ఏరా, నాకైతే అసలు ఆ అమ్మాయి నచ్చలేదురా, మీరు ఎట్లా చేసుకుందాం అనుకుంటున్నారో నాకేమీ తోచట్లేదు, ఏం చెప్పమంటావు అని ఒక అడ్డుపుల్ల వేస్తే ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆ సంబంధము ఒక్కొక్కసారి వెనకబడిపోవచ్చు, ఆ సంబంధం క్యాన్సిల్ కూడా కావచ్చు. ఇది మన జీవితంలో, మన చుట్టూ ఉన్న సమాజంలో ఒపీనియన్ లీడర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ఒక పెళ్లి సంబంధం కుదరబోతున్న దాన్ని ఒక కొత్త మలుపు తిప్పింది ఒక బామ్మగారు. దీన్నే ఒక సినిమాల్లోనో, నవల్లోనో, కథలో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఒపీనియన్ లీడర్స్ ఉంటూ ఉంటారు. కథాగమనాన్ని తెర మీద అనూహ్యమైనటువంటి మలుపు తిప్పేటువంటి క్యారెక్టర్స్ ఉంటారు. వీళ్ళనే మనం క్యారెక్టర్ ఆర్టిస్టులు అని కూడా అనుకోవచ్చు. వాళ్ళేమీ పెద్ద విలను కాదు, కథానాయకుడు కాదు, ప్రతినాయకుడు కాదు. వాళ్ళు అవసరమైన సందర్భాల్లో కథని మలుపు తిప్పే ఒక కీలకమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉంటారు. కొంతకాలం క్రితం వచ్చినటువంటి ఖుషి సినిమా తీసుకుంటే పవన్ కళ్యాణ్ దాంట్లో హీరో, భూమిక హీరోయిన్. పవన్ కళ్యాణ్ హయ్యర్ స్టడీస్ కోసము కెనడా వెళ్ళాలనుకుంటాడు. కెనడా వీసా కూడా వస్తుంది. చాలా ఫ్రెండ్స్తో కూడా చెప్తాడు, నేను కెనడా వెళ్ళిపోతున్నాను, అక్కడ చదువుకుంటానని చాలా హుషారుగా ఉంటాడు. హయ్యర్ స్టడీస్ కోసము ఎయిర్పోర్ట్కి కూడా బయలుదేరతాడు ఇంటి దగ్గర నుంచి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఆ డ్రైవరు ఉంటాడు కారుకి, కారు డ్రైవ్ చేస్తానని చెప్పి డ్రైవింగ్ సీట్లోకి హీరో వస్తాడు. అలా ఎయిర్పోర్ట్కి బయలుదేరే క్రమంలో ఒక అనూహ్యంగా ఆ కథాగమనంతో సంబంధం లేకుండా ఒక పాత్రని ప్రవేశపెడతారు. దాన్ని డైరెక్టర్ ఎస్జే సూర్యాని పోషించాడు. రోడ్డు మీద ట్రాఫిక్లో ఒక సర్వే చేస్తూ ఉంటాడు. సర్వే చేస్తూ ఏవో డీటెయిల్స్ తీసుకుంటున్నటువంటి ఒక పాత్రని, కొద్ది నిమిషాలే ఉంటుంది ఆ పాత్ర. ఆ పాత్రను ప్రవేశపెట్టి ఒక చోట పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఒక చోట రెడ్ సిగ్నల్ పడితే ఆగుతాడు.
రెడ్ సిగ్నల్ పడి గ్రీన్ సిగ్నల్కి మారే టైంలో చాలా హడావుడిగా వెళ్ళేటువంటి క్రమంలో ఎస్జే సూర్య కారుకి అడ్డం పడతాడు. కారుకి అడ్డం వస్తాడు, యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ జనంలో టెన్షన్గా ఒకడు అద్దాలు పెట్టుకుని వస్తున్నాడు చూడండి, అతన్ని బాగా నోట్ చేయండి. అతనికి ఈ కథకి ఏ సంబంధం లేదు, కానీ ఈ టోటల్ కథని మార్చిపోయేది అతనే. పవన్ కళ్యాణ్ కారు మరొక కారుని ఢీకొనడంతో సివియర్గా కాళ్ళకి బాగా దెబ్బలు తగులుతాయి. నెక్స్ట్ సీను హాస్పిటల్ సీన్లో అతని ఫ్రెండ్ ఆలీ వచ్చి సరదాగా చెప్తాడు, తల్లి తండ్రి కూడా వస్తారు, వాళ్ళు వచ్చి తల్లి మరీ ముఖ్యంగా శోకాలు పెడుతూ ఉంటుంది. ఆలీ చెప్తాడు, ఇంకా నువ్వు 2 నెలల దాకా నువ్వేమి కదిలే పరిస్థితి లేదు నాయన అని ఇండికేట్ చేస్తాడు. అప్పుడు తండ్రి పాత్రలో ఉన్న అతను జోక్యం చేసుకుని, అయితే మనం ఇంకా కెనడా సంగతి పక్కన పెట్టేసేయి, ఇప్పటికే ఇక్కడ నువ్వు ఎక్కడ అప్లై చేయలేదు ఇండియాలో, హైదరాబాద్ నిజాం కాలేజీలో నేను మా ఫ్రెండ్ ఉన్నాడు ప్రిన్సిపల్గా, ఆయనకి చెప్తాను, ఒక 2 నెలల పాటు సీట్ను హోల్డ్ చేయమని చెప్తాను అంటాడు. సో ఆ యాక్సిడెంట్ చేయటం కోసం ఎస్జే సూర్య పాత్రని ప్రవేశపెట్టడము, కెనడా వెళ్లకుండా హైదరాబాద్ నిజాం కాలేజీలో ఆలస్యంగా అయినా చేరటము, అప్పటికే హీరోయిన్ భూమిక తండ్రి పెళ్లి చేసుకోమంటే ఏదో బలవంతంగా పెళ్లి చూపులకి కూర్చుంటుంది, కానీ ఆ పెళ్లి చూపులు ముందుకు జరగకుండానే అతనికి వేరే లవ్ ఉండి అది విఫలమవుతుంది. తన హైయర్ స్టడీస్ కొనసాగిస్తానని చెప్పి నిజాం కాలేజీలో చేరుతుంది. సో హీరోయిన్ని నిజాం కాలేజీలో చేర్చడం కోసం కథ మలుపు తిప్పాలి. కెనడాకి వెళ్ళాల్సినటువంటి హీరోని హైదరాబాద్ నిజాం కాలేజీకి తీసుకురావటం కోసం మధ్యలో ఒక పాత్రని ప్రవేశపెట్టారు. అంటే మన జీవితంలో తారసపడే ఒక ఒపీనియన్ లీడర్లానే మన జీవితంలో ఒపీనియన్ లీడర్స్ ఎట్లయితే ఇన్ఫ్లుయెన్స్ చేసి మన జీవిత క్రమాన్ని ఎలా అయితే, మన కథని ఎలా అయితే మలుపు తిప్పుతారో, వెండితెర మీద కావచ్చు, ఇతరత్ర క్రియేటివ్ లిటరేచర్లో ఇలాంటి పాత్రల్ని ప్రవేశపెడుతూ ఉంటారు. ఒక్కోసారి ఇంటర్వెల్గా ముందుకు రావచ్చు, లేదా ఇంటర్వెల్ బాగా కథ పుంజుకునేటువంటి టైంలో కరెక్ట్ టైంలో దాన్ని ప్రవేశపెడుతూ ఉంటారు. అంటే రచయితలు కావాల్సిన మనము ఏ కథాగమనం కోసం ఎక్కడ ఏ పాత్రను ఎలా ప్రవేశపెట్టాలి, అనూహ్యంగా కొత్త పాత్రను కూడా తీసుకొచ్చేసి ఆ పాత్ర ద్వారా మనము కథని ఎలా మలుపు తిప్పచ్చు అనేది కూడా మీరంతా కూడా ఆలోచన చేయండి.